ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. హైదరాబాద్ నుంచి మా హోమ్ టౌన్ వెళ్తున్నాము. ఒక వర్క్ ఉండి వెళ్తున్నాము. అందువేళ మాకు వెళ్తూ ఉంటే రోడ్ ఎలా ఉంటుంది ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీసాము. ఇప్పుడు రింగ్ రోడ్లో ఉన్నామండి. ఇప్పుడు మనము రింగ్ రోడ్ నుంచి మనము బాంబే హైవేకు ఎగ్జిట్ అవుతాము. ఇక్కడ ప్రజెంట్ రింగ్ రోడ్ నుంచి బాంబే హైవేకి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్ సంగారెడ్డి రాకముందే ఐఐటి దగ్గర కొత్త జంక్షన్ అయింది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటాము. రైట్ తీసుకొని సంగారెడ్డి నుంచి నాందేడ్ హైవేలో వెళ్తున్నాము. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనబడుతున్న కమాన్ ఏంటంటే ఇది ఇక్కడ స్వయంభూ వినాయకుని టెంపుల్. గణేష్ గడ్డ అంటారు ఈ ఏరియాను. మనం సేమ్ చిలుకూరు మాదిరిగానే మనం ఒక మొక్కు మొక్కుని 11 చుట్లు తిరిగిన తర్వాత ఆ మొక్కు చెల్లించడానికి 108 చుట్లు తిరుగుతారు. ఇక్కడ వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి. చాలా మహిమాల దేవుడు. ఇక్కడ మనం నేషనల్ హైవేని వదిలేసి లెఫ్ట్కి వెళ్ళాలి. నేషనల్ హైవే బాంబే హైవేని వదిలేసి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి అక్కడ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ తీసుకుంటే ఇది కొత్తగా ఏర్పడిన రోడ్ అండి. సంగారెడ్డి నుంచి నాందేడ్ వెళ్ళే హైవే ఇది. రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్. రోడ్ డ్రైవబిలిటీ అయితే చాలా సూపర్ ఉంటుందండి. కార్ అయితే జై పోతుంది. 100-120 వెళ్ళిపోవచ్చు. రోడ్ చాలా చాలా బాగుంటుంది. డ్రైవింగ్ అయితే ఈ రోడ్లో అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సంగారెడ్డి టౌన్లోకి వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం ఎక్కుతున్న బ్రిడ్జు మంజీరా నది పైన కట్టబడిందండి. సింగూరు డ్యాంలో వాటర్ వస్తే ఈ బ్రిడ్జ్ కింద నుంచి చాముండేశ్వరి టెంపుల్ అక్కడ నది ఉంది కదండి, అక్కడ నుంచి ఏడుపాయల మీద నుంచి నిజాం సాగర్ చేరుకుంటాయి. ఏడుపాయల మీదుగా ఇది నిజాం సాగర్ వరకు నిజాం సాగర్ ప్రాజెక్టుకి వెళ్తుంది ఈ వాటర్.
మనం సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నాందేడ్ హైవే ఎక్కిన తర్వాత ఫస్ట్ వచ్చే టోల్ గేట్ అండి ఇది సింగూర్ చౌరస్తా అంటారు దీన్ని. ఇక్కడ నుంచి టోల్ గేట్ నుంచి కొంచెం పాస్ అయ్యి ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే సింగూరు ప్రాజెక్ట్కి వెళ్తామండి. కంటిన్యూ స్ట్రేట్గా వెళ్తే ఈ హైవే నాందేడ్ వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళి మనకు లెఫ్ట్కి వెళ్తే సింగూరు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తుంది. మనం ఇక్కడ నుంచి అంటే ఇక ముందు నుంచి ఇక్కడ లెఫ్ట్లో కనబడుతుంది కానీ ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే సింగూరు ప్రాజెక్ట్కి వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ నుంచి పైకి స్ట్రైట్గా వెళ్ళిపోతే నాందేడ్ వెళ్ళిపోతుంది. మాకు కొంచెం వర్క్ ఉంది ఇక్కడ టౌన్లో జోగిపేటలో. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ వెళ్తే జోగిపేట టౌన్ వస్తుందండి. అక్కడ కంప్లీట్ చేసుకొని మిగతా ఇక్కడ కనిపిస్తుందండి గడి వచ్చేసి దీన్ని అందోల్ గడి అంటారు. అందోల్ సంస్థానం ఇది. వెనకట అందోల్ సంస్థానం వెళ్ళేదండి దీన్ని. అందోల్ మండల్ ఇది. ఈ కనిపిస్తుందంతా జోగిపేట టౌన్ అండి. ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనబడుతుంది కదండి, లెఫ్ట్ సైడ్లో కనబడే అంతా జోగిపేట బస్ స్టాండ్. జోగిపేట బస్ స్టాండ్. ఇక్కడ కనబడుతున్న రైట్ సైడ్ మా గవర్నమెంట్ స్కూల్ అండి. ఇక్కడ అప్పు 10th క్లాస్ వరకు చదువుకున్నాము. మనకు ఎదురుగా కనిపిస్తుంది ఇది క్లాక్ టవర్. దీన్ని మా దగ్గర మధ్యరంగం అంటారు. 4 సైడ్లకు సెంటర్లో ఉంటుంది. 4 సైడ్లు 4 వాచ్లు ఉంటాయి. ఈ వాచ్ ప్రజెంట్ వర్కింగ్ కూడా ఉంది. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.